ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇది చాలా అనుకూలమైన కాలము. తీర్థయాత్రలకు వెళ్తారు. మీ ఆఫీసులో కానీ, మీ ఇంట కానీ, బయట కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి. మీ ఇంట్లో మీ మాట చెల్లుబడి అవుతుంది. మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా మీరు ఈ రోజుని మాత్రం చక్కగా ఇవ్వచ్చు. మీ మాటకు వాల్యూ పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వాహన కొనుగోలు, గృహ, వస్తు, ఆహ్, భూమి ఈ కొనుక్కునే అవకాశము ఈరోజు కనపడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. స్నేహితుల నుంచి మీరు ఏదైతే కావాలి, సహాయం కావాలి అని అనుకుంటారో ఈరోజు వారు మీకు అనుకూలంగా ఉండి మీరు అడిగిన సహాయాన్ని చేసే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో శుభకార్యాలు నెరవేరుస్తారు. అవివాహితులకు ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వివాహం కోసం ఏ రకమైన ప్రయత్నం చేసినా కానీ సత్ఫలితాలను ఇస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశం అనమాట. దీన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, అంటే వ్యాపారస్తులు విస్తరణ చేయాలన్నా, లేదా వ్యాపారం విదేశాల్లో మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. నూతన ఏజెన్సీలు తీసుకోవాలన్నా, కొత్త కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యవసాయదారులైతే కొత్త పంటలు వేసుకోవాలన్నా, రుణాలు తీర్చుకోవాలన్నా ఈ రోజు చాలా 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 మంచి రోజు కాబట్టి ఈ రోజును మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. స్త్రీలకు ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ రోజు మీకు చెప్పదగిన సూచన పరిహారము ఏంటంటే గురువారం రోజు శ్రీమన్నారాయణుడి పూజ చేయండి. గురు ఆలయాలకు సంబంధించినటువంటి దర్శనం చేయడం కానీ, దత్తాత్రేయుడికి కానీ, లేదా గురు ఆలయాలను ఏవైనా సందర్శించి అక్కడ ఒకంత మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇవ్వండి. అది కొత్త వస్త్రం కావచ్చు, బియ్యం కావచ్చు, లేదా అన్నం కావచ్చు. మీ శక్తి కొద్దీ ఇవే ధనమైనా సరే మీ యథాశక్తికి ఈరోజు దానాన్ని ఇవ్వండి. దానివల్ల ఏంటంటే గురుగ్రహ యొక్క అనుకూలతను మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు విస్మరించకండి. ఆ ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎక్సెప్ట్ విద్యార్థులకి తప్ప మిగతా అందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలను చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి. ఎందుకు అంటే విపరీతమైన నష్టాలను చవి చూసే అవకాశం ఉంది. తద్వారా ఒకంత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళందరూ వ్యాపారవేత్తలు కావచ్చు, వాణిజ్యవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే ధనానికి సంబంధించి ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా చాలా జాగ్రత్తను వహించండి. అయితే కుటుంబంలో చిరాకులు జరిగే అవకాశము, మాట పట్టింపులు జరిగే అవకాశము కనపడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరికి సలహాలు ఇవ్వడం కానీ, ఎవరి సలహాలు పొందడం కానీ అటువంటివి చేయకండి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, చివరికి ఇంట్లో ఉన్నవారైనా సరే ఈరోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఇప్పుడు ప్రత్యేకించి చెప్పదగింది ఏంటంటే విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం కాబట్టి మెడిసిను, న్యాయశాస్త్రము, ఇంజనీరింగు, ఇలాగా డెంటల్కి సంబంధించి ఇటువంటి చదువు చదివే వారికి విదేశాల్లో చదవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు ఉత్తర అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన ప్రణాళిక చేసుకోవడం కానీ, ఏదైనా సమాచారాన్ని సేకరించడం కానీ ఈరోజు మంచి ముహూర్తం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మిగతా వారందరికీ కూడా డబ్బు పరమైనటువంటి లావాదేవీలు ఈ రోజును చాలా జాగ్రత్తగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే శనివారం రోజున హనుమంతుడి ఆలయంలో శనేశ్వరుడికి ప్రదక్షిణాలు చేయడము, శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ హనుమంతుడికి ప్రదక్షిణలు 5 చేయండి. చేస్తూ ఆయనకి ఇష్టమైన అరటి పళ్ళను కానీ, తమలపాకులతో పూజ కానీ చేయించడం కనుక చేసినట్టయితే మీకు ఇందాక చెప్పినటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అనుకోండి, లేదా మీ మాటకు విలువ లేకపోవడం కానీ, గ్రహాల యొక్క అనుకూలత కోసం కానీ, మనశ్శాంతి కోసం కానీ, డబ్బుపరమైన లావాదేవీలు సవ్యంగా సాగడం కోసం కానీ ఈ ప్రక్రియను కనుక, ఈ పరిహారం కనుక చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి.
ఆ చిన్నపాటి ఒడిదుడుకులు పోతాయి. అందున ప్రత్యేకించి మరొక్క విషయం చెప్పదగింది ఏంటంటే హనుమంతుడి ఆలయం దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో దీపాన్ని వెలిగించి, ఆ దీపానికి దండం పెట్టుకుంటూ మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఏదైతే మీరు అనుకుంటారో కీలకమైన పని అనుకోండి, ఏదైనా పని కోసము మీ మనసులో ఏదైనా తీవ్రమైన కోరిక ఉంటే కనుక అది కనుక చెప్పుకుని ఆ ఆలయ ప్రాంగణంలో చిన్న దీపాన్ని వెలిగించండి. శనేశ్వరుడికి కూడా ప్రదక్షిణాలు చెయ్యండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ప్రత్యేకమైన దిన ఫలితము. ఇది అందరికీ వర్తిస్తుంది. పురుషులకు, స్త్రీలకు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ పరిహారము, ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితము. కుంభరాశి. ఈ రాశి వారికి నూతన విషయాలు నేర్చుకోవడానికి, అందున విద్యార్థులకు చాలా మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఏ పని చేయాలన్నా ఈరోజు విద్యార్థులకు కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం అంటే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి అని అనుకుంటారు కదా, వారికి కూడా ఈరోజు చాలా మంచి అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీరు కాంట్రాక్ట్ వ్యాపారం తీసుకోవాలన్నా, లేదా భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్నా, లేదా ఇంకొక కొత్త పని ఏది ప్రారంభించాలన్నా, అంటే ఎక్స్పాన్షన్ కోసం కానీ, బ్రాంచెస్ ఏదైనా స్థాపించడం కోసం కానీ, దానికి అనుకూలంగా ఈరోజు మీకు అన్ని విధాలా బాగుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇంట్లో ఉన్నవారైనా, ఏ రంగంలో ఉన్నవారికైనా ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో ఏమైనా మీకు అనారోగ్య పట్ల అశ్రద్ధ వహిస్తే కనుక దాన్ని ఈరోజు మీరు శ్రద్ధ వహించి వెళ్ళినట్టయితే ఈ ఈ పర్యవసానం మీకు ఉత్తరోత్తర దాని యొక్క ఫలితాన్ని పొందకుండా ఉంటారు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. అయితే ఇందులో ఉండే రాజకీయ రంగం వారికి మాత్రం ప్రత్యేకంగా చెప్పదగినది ఏమిటంటే, కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు, లేదా గతంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, ఏమైనా మీరు ప్రజలకు కానీ, అధిష్టానానికి కానీ మాట ఇచ్చినట్టు ఉంటే కనుక ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దీని యొక్క ఫలితం వల్ల మీకు మంచి మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే కొత్తగా రాజకీయంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు మీ యొక్క తారాబలం, చంద్రబలం చూసుకొని మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే మీరు తప్పకుండా సీట్లను గెలుచుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ఈరోజు చెప్పదగిన పరిహారం కానీ, సూచన కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏంటంటే, రాహుకాలంలో దుర్గా అమ్మవారి పూజ చేయండి. పరిహారంగా అమ్మవారికి దీపం వెలిగించండి. అయితే కొంతమంది అనొచ్చు, మాకు అవకాశం ఉండదు కదండి, మేము మరి ఆఫీసుల్లో ఉంటాము, ఏదైనా పని మీద ఉంటాం కాబట్టి మాకు దీపం వెలిగించే అవకాశం లేదు, లేదా చదువుకునే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్త సమయంలో ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మముహూర్త సమయం అనేది ఉంటుంది కదా, ఆ ఆ సమయం అనుకూలమే కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, దుర్గా అమ్మవారి పటం కానీ, లేదా దుర్గా అమ్మవారి మనసులో తలుచుకొని ఆ తల్లి యొక్క మంత్రాన్ని 108 సార్లు, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఎవరికి ఈ పరిహారము, మేము వెళ్ళి చెయ్యలేము, అవకాశం ఉండదు అని అనుకున్న వారికి మాత్రమే ఈ చిన్న పరిహారము చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా నూనె దీపం వెలిగించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితం. మీనరాశి. ఈ రాశి వారికి అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు. గతంలో మీరు ఏదైతే ప్రతికూలంగా భావించారో ఆ ప్రతికూలంగా భావించింది ఈ రోజు మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఈ రోజు మీకు మంచి మెరుగ్గా కనపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మీరు ఏదైనా కొత్త పని చెయ్యాలి, ప్రారంభించాలి, అది వ్యాపారం కావచ్చు, విద్యారంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కొత్తగా పని ప్రారంభించాలి, కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కని రోజు. ఈ రోజుని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. దుర్వినియోగం మాత్రం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే, అనారోగ్య సూచన కనపడుతోంది, ప్రమాద సూచన కనపడుతోంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ వెళ్ళండి. వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా తప్పదు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని, మీ కులదైవాన్ని తలుచుకుని, లేదా మీకు ఎవరు ఇష్టము అని అనుకున్నారు, అలా ఇష్టము అనేది లేని వాళ్ళు కూడా హనుమంతుడిని కానీ, లేదా
శ్రీమన్నారాయణుడి కానీ మంత్రాన్ని చదువుకోండి. హనుమంతుడి మంత్రము ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ చదువుకొని తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ మంత్రం మీ యథాశక్తి 27 సార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకుని కీలకమైన పనికి బయటికి వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము ఏమిటి అంటే, గురువారం రోజున గోశాలకు వెళ్ళి కానీ, లేదా మీకు దగ్గరలో ఏవైనా గోవులు కనపడితే కనుక గోవుకి గ్రాసం తినిపించండి. గోవుకి పూజ చెయ్యండి. తరువాత రెండో పరిహారము ఏంటంటే, గురు ఆలయాలను దర్శించి శనగలను గుప్పెడు కానీ, కేజీ కానీ మీరు దానంగా ఇచ్చినట్టయితే దానివల్ల మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ వాటిని మీరు అధిగమించే అవకాశం కనబడుతోంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అన్ని రంగాల వాళ్ళకి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం.